రోజు పెంచుకుని వెళ్తున్నారు. ఆ మంచు మనోజ్ మాత్రం అంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అనుకోరు. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు అందరూ థియేటర్ కోసం చూడాలి. లాస్ట్ మా సినిమా కోసం మెయిన్ మైథాలజీ 9 గంటలు దక్కితే విలన్కి మన ప్రపంచం అంతమైపోద్ది. అంతం కాకుండా ఒక యోధుడు వచ్చి అందరినీ కాపాడుతాడు. అదే సినిమా, అదే మిరాయ్. మీరందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని. మనోజ్ మాత్రం బ్లాక్ బస్టర్ అండి. సినిమా ఒక అంచెలంచెలకు వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో. అంత బాగా చేశారు. అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతనే ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా అది రిలీజం అంతా అతను అంత బాగా చేశారు. మీరందరూ థియేటర్ కూడా చూడాలి. కార్తిక్ ఘట్టమనేని ఇంత తక్కువ బడ్జెట్తో అంత బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఆదిపురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందండి. అందరూ థియేటర్ కూడా చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి. ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. పార్ట్ 2 ఉండకపోవచ్చు అండి అనిపిస్తుంది. హీరో ఎవరు రాలేదండి. హీరో డెడ్ అయిపోయింది. స్టోరీ డెడ్ అయిపోయిందండి. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మూవీ బాగుందన్న. విజువల్ పరంగా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గారు కాబట్టి ఆయన డిఓపి కింద చేశారు కాబట్టి విజువల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ అండి. మనోదన్న కోసం సినిమా వచ్చినా తేజ సచ్చ అమ్మ తోడు ఏం చేస్తారు. మిరాయి అంటే పేరు కాదు, కట్టే తీసుకొని మనోదన్న కొడుతూనే బాధ అనిపించింది. 100% మనోదన్న కాబోయే తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఎదురవుతున్నాడు నాకు తెలిసి. ఇది మొత్తంగా ఒక హిందూ సాంప్రదాయాలకు సంబంధించింది. 9 గ్రంథాలు ఉంటాయి. ప్రభాస్ అన్న ఈ స్టోరీని 2 నిమిషాల్లో చెప్పిపోతాడు. ప్రభాస్ ఉన్నాడు, ఇది ఉన్నాడని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టి రాకుండా. బీజిఎంస్ మాత్రం ఏం కొట్టినా అన్న. బీజిఎంస్ ఓయమ్మ తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి సినిమా తీసుకోండి. 60 లక్షలు 60 కోట్లలో తీసిన అమ్మదోడు 200 కోట్లు 300 కోట్లు చెప్తాడు. ఈయన 100% చెప్తాడు. పెద్ద హీరోలు తక్కువ బడ్జెట్లో. ఎందుకంటే మా అన్నని కూడా చెప్తున్నా పవన్ అన్నకు, అరే వీరమ్మను వీడియోకి అస్సలు రాలేవు. ఇంకో అరే డైరెక్టర్ ఎవడా అంటే జ్యోతికృష్ణ నాకు గాడిగానికి బాగా తీయలే. ఇంకో మిరాయి సినిమాని చూసి నేర్చుకొని మీ అందరినీ నేను విన్నపేస్తున్నా. ఈ సినిమా బీజిఎంస్ కానీ, అదేవిధంగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ, అదేవిధంగా ఈ సినిమాలో యాక్టింగ్ కానీ, మన మనోజ్ అన్న కానీ, అసలు నాకు నచ్చింది ఏంటంటే మనోజ్ అన్న గురించి బాగా నచ్చింది భయ్య. జగపతి బాబు, అదేవిధంగా రితికా నాయక్ అని హీరోయిన్ ఏమని చేసింది, ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ చెప్పింది. అదేవిధంగా కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా మిక్స్ చేసిండు ఈ సినిమాలో. రాముని గురించి చూపిస్తాడు. దాని తర్వాత ఛత్రపతి శివాజీ దగ్గర వెళ్ళిపోతాడు. సినిమా మీద సాంగ్ బీజిఎంస్, అదేవిధంగా డైలాగులు వచ్చినప్పుడు గుబ్బ సౌండ్ వస్తుంది. అమ్మ తోడు ఏం లేకుండా మంచు మనోహర్ బాగుంది. ఇప్పుడు మన తేజ సజ్జ ఉంటాడు కదా, తేజ సజ్జ జర ఆయనకు బలం ఉండదు. ఆ సినిమా మిరాయి కట్ట పట్టుకుంటే ఉంటుంది. మొత్తం మీద మంచు మనోజ్ అన్ననే నాకైతే ఈ సినిమాలో ఎక్కువగా మెప్పించుండు. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో అవబోతుండే. రాసి పెట్టుకోండి.